మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం వంశీ గారు. నమస్కారం సార్. పిల్లలు దొంగతనానికి ఎందుకు అలవాటు పడిపోతూ ఉంటారు? అండ్ ఇంకొకటి ఏంటంటే జనరల్గా మనం మాట్లాడుకోవాలి అనుకుంటేనే ఏ బిహేవియరల్ ఆస్పెక్ట్ నుంచి వాళ్ళు ఆ దొంగతనానికి అలవాటు పడడానికి అవకాశం ఉంటుంది. అటు పేరెంట్ వైపు చూసుకున్నా సరే, ఇటు పిల్లల సైడ్ అయినా సరే, ఏం ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల దొంగతనానికి అలవాటు పడిపోతూ ఉంటారు. పెద్ద అయిన తర్వాత అది కొంచెం పెద్దగానే డ్యామేజ్ అవుతుంది. ఎందుకు అలా తయారవుతారు? పేరెంట్స్ ఒకవేళ అది గుర్తించిన తర్వాత దాని నుంచి పిల్లలు బయటపడాలి అంటే ఏం చేయాలి? ఎస్ సార్. యాక్చువల్గా ఈ దొంగతనం అనేది ఒక బిహేవియర్ ప్రాబ్లం సార్. ఇది అంటే దీన్ని క్లిప్టోమేనియా అంటారు. ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్. అసలు పిల్లలకి దొంగతనం అనేది ఎలా అలవాటు అవుతుంది, దానికి ముఖ్యంగా 3 కారణాలు ఉంటాయి సార్. ఆ 3 కారణాలు తెలుసుకుందాం ఫస్ట్, తర్వాత క్లిప్టోమానియా గురించి క్లియర్ గా వివరిస్తాను. మామూలుగా స్టూడెంట్ కి సార్ క్లాస్ రూమ్ లో చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, అయితే ఫ్రెండ్స్ చేసే పనులు అనేది ఒక పర్సన్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి అనమాట, ఆ పక్క పర్సన్ మీద. అయితే ఫ్రెండ్స్ ఏం చేస్తుంటారు అంటే కొన్నిసార్లు టీచర్స్కి గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, అంటే టీచర్స్ ఇలాంటివి బర్త్డే ఇలాంటివి వచ్చినప్పుడు, లేదనుకుంటే తన తోటి ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి మంచి మంచి చాక్లెట్స్ ఇప్పించడం, లేదంటే వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం ఇలాంటివి చేయడం వల్ల ఎవరైతే గిఫ్ట్ ఇస్తారో వాళ్ళ నుంచి వీళ్ళు అప్రిషియేట్ అనేది పొందుతారనమాట. అంటే చాలా బాగా చేసావు, వెరీ గుడ్, థ్యాంక్ యూ, అంటే నాకు బెస్ట్ ఫ్రెండ్ రా, ఇట్లాంటి మాటలు వస్తుంటాయి. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఒక బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. కానీ ఇక్కడ పక్కన ఇంకొక పర్సన్ ఉంటాడు, ఈ పర్సన్కి అంత గిఫ్ట్ ఇచ్చే సామర్థ్యం లేదు, అంత పెద్ద పెద్ద చాక్లెట్స్ ఇచ్చే కెపాసిటీ లేదు. అలాంటప్పుడు ఈ పర్సన్కి ఏమో అలాంటి అప్రిషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే తనకు కూడా అలాంటి అప్రిషియేషన్ పొందాలి, టీచర్స్ నుంచి కావచ్చు, ఫ్రెండ్స్ నుంచి కావచ్చు, అలాంటి అప్రిషియేషన్ పొందాలని ఉంటుంది. కానీ ఈ పర్సన్కి ఆ సామర్థ్యం లేదు. అలాంటప్పుడు తను కూడా అలాంటి ప్రశంసలు పొందాలని దొంగతనానికి అలవాటు పడుతుంటాడు సార్. ఓకే. సేమ్ అలాగే క్లాస్ రూమ్లో కూడా కొంతమంది పిల్లలు ఏం చేస్తుంటారంటే, అరే నేను ఒక బొమ్మను తెచ్చుకొచ్చాను రా, అది చాలా బాగుంటుంది, అరే నేను ఒక చాక్లెట్ తిన్నాను రా, ఇంకా చాలా బాగుంటుంది రా అది అని, ఇలాంటి కొన్ని వాళ్ళకి ఎమోషనల్గా చాలా బాగుంటాయని చెప్పినప్పుడు ఆ ప్లెజర్ని ఎక్స్ప్రెస్ చేస్తారు కదా వీళ్ళ ముందు. అలాంటప్పుడు ఈ పిల్లలకి ఏమవుతుందంటే, అరే నేను కూడా దాన్ని టేస్ట్ చేయాలి, నేను కూడా ఆ బొమ్మతోటి ఆడుకునే ఎక్స్పీరియన్స్ నేను కూడా పొందాలి అన్న ఆలోచనతోటి వీళ్ళకు కూడా బలంగా తయారైతే ఆలోచన, కానీ తీసుకోవడానికి డబ్బులు లేవు. అలాంటప్పుడే ఇంట్లో పేరెంట్స్ జేబులో నుంచి డబ్బులు తీయడం, లేదనుకుంటే మమ్మీకి తెలియకుండా మమ్మీ దాచుకున్న డబ్బులు తీయడం, ఇలా దొంగతనాలు నిదానంగా ఇతరుల ఇంపాక్ట్ వల్ల ఈ పిల్లలకు తయారవుతాయి సార్, అలవాటుగా మారిపోతాయి. ఓకే. ఇది ఫస్ట్ రీజన్. నెక్స్ట్ సెకండ్ రీజన్ వచ్చేసి, మామూలుగా పేరెంట్స్తో పాటు పిల్లలు కూడా బయటికి షాపింగ్కి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లేడీస్ కార్నర్కి మదర్ వెళ్ళింది అనుకుందాం సార్. అక్కడ వెళ్ళినప్పుడు మదర్ వివిధ అంటే డిఫరెంట్గా అన్ని కొనుగోలు చేస్తుంటుంది. అలాంటి టైంలో పిల్లలు ఏం చేస్తుంటారంటే, వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి కొన్ని ఆట వస్తువులు కావచ్చు, లేదనుకుంటే నెయిల్ పెయింట్ కావచ్చు, లిప్ బామ్ కావచ్చు, ఏదైనా సరే అలా పట్టుకొని కొన్నిసార్లు పేరెంట్స్ ఏం అబ్జర్వ్ చేయరు, పిల్లలు పట్టుకొని అలాగే ఇంటికి బయలుదేరుతారు. వాళ్ళు పేరెంట్స్ కొంత టైం తర్వాత ఆ పిల్లల చేతిలో అది చూస్తారు. చూసిన తర్వాత కొంతమంది పేరెంట్స్ ఏమో నిజాయితీగా చెప్తారు అలా తీసుకోకూడదని. కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, అరే ఇది ఎప్పుడు తీసుకొచ్చావు, నాకు కనిపించకుండా ఎలా తీసుకొచ్చావు అని పిల్లల ముందు వీళ్ళు కొంచెం ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఆనందాన్ని వ్యక్తం చేసినప్పుడు పిల్లలకి ఏమనిపిస్తుంది, నేను మంచి పనే చేశాను, ఎందుకంటే మా మమ్మీ దాన్ని పాజిటివ్గానే రెస్పాండ్ ఇచ్చింది కాబట్టి నేను మంచి పని చేశాను అని పిల్లలకి వాళ్ళు అప్రిషియేట్ చేసినట్టు అనిపిస్తుంది. కాబట్టి పిల్లలు దాన్ని కంటిన్యూ చేస్తారు. ఇలా సెకండ్ రీజన్ దొంగతనాలు అలవాటు కావడానికి. ఏదైనా కావచ్చు, లేడీస్ కన్నా మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం, ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్ళినప్పుడు పిల్లలు వాళ్ళు ఫ్రూట్స్ తీసుకుంటారు, వీళ్ళు కూడా ఒక చేతిలో పట్టుకుంటారు. సో అలాంటి పరిస్థితుల్లో పేరెంట్స్ దగ్గరుండి వాళ్ళకి చెప్పాలి అలా చేయకూడదు అనేది. వాళ్ళు చెప్పలేనట్లయితే వీళ్ళు అప్రిషియేట్ చేసినట్టు పాజిటివ్గా వాళ్ళు రెస్పాండ్ అయితే ఆటోమేటిక్గా పిల్లలకి ఇది ఒక అలవాటుగా మారిపోతుంటుంది. నెక్స్ట్ థర్డ్ రీజన్ ఏంటంటే, మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ సార్. ఆ పిల్లలకి తన ఇంట్లో పేరెంట్స్ కూడా ఈవెన్ చిన్నవే కదా అని కూడా పొరపాటున కూడా పిల్లల ముందు దొంగతనం చేసినట్టుగా పిల్లలకు కనిపించకూడదు. ఎందుకంటే పిల్లలకి రోల్ మోడల్ పేరెంట్సే. వాళ్ళు ఏం చేస్తే వీళ్ళు అది చేస్తారు, ఏం చెప్పినో అది చేయరు, ఏం చేస్తారో అది చేస్తారు. కాబట్టి పేరెంట్స్ ఫస్ట్ అలాంటి పనులు చేయకుండా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంటి సర్కిల్లో కానీ, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కొంతమంది, అక్క కానీ అన్న కానీ, వీళ్ళు కూడా ఇలాంటి పనులు చేసేటప్పుడు ఈ పిల్లలు చూస్తే వీళ్ళకి కూడా నాకంటే పెద్దవాళ్ళు చేస్తున్నప్పుడు అది మంచి పనే, కాబట్టి నేను కూడా అది చేసినా తప్పేం కాదు అన్న ఒపీనియన్ వాళ్ళలో ఉంటుంది. కాబట్టి ఈ రీజన్ తోటి ఇంట్లో పేరెంట్స్ ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, లేదంటే ఇంటి పక్కల కూడా సర్కిల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళందరూ లగ్జరీస్ని ఎంజాయ్ చేస్తుంటే నేను కూడా చేయడంలో తప్పేముందన్న ఆలోచన వస్తుంది పిల్లలకి. కాబట్టి ఈ 3 రీజన్స్ వల్ల పిల్లలకు దొంగతనాలు అలవాటు అయిపోతుంటాయి సార్. అయితే చాలామంది ఈ చిన్న దొంగతనాలు చేసినప్పుడు కొంతమంది పిల్లలకు తెలియక చేస్తారు సార్.
అంటే వాళ్ళకి అలాంటి ఊహ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు దాన్ని పట్టుకున్నా కూడా, ఈవెన్ మనం ఇందాక ఒక లేడీస్ కన్నా ఎగ్జాంపుల్ తీసుకున్నాం. వాళ్ళు ఒక నెయిల్ పెయింట్ తీసుకున్నారు, నెయిల్ పాలిష్ తీసుకున్నప్పుడు వాళ్ళకి అది దొంగతనం అని తెలియదు. వాళ్ళు అక్కడే ఉండి మళ్ళీ దాన్ని పట్టుకోవడం కానీ దాన్ని మళ్ళీ బయటికి తీయడం లాంటివి చేస్తుంటారు. అయితే ఇలాంటి వాళ్ళతో ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఊహ లేదు. అంటే ఇలా చేయకూడదు అనే ఆలోచన వాళ్ళకి లేదు, అంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు ఊహ వచ్చిన తర్వాత దాన్ని మానుకుంటారు. కానీ అసలైన ప్రాబ్లం ఏంటంటే దాన్ని తీసుకొని దాచిపెట్టుకొని మళ్ళీ ఎవరికి కనిపించకుండా ఉంటారు కదా, వాళ్ళతోటే ప్రాబ్లం అనమాట. సో వాళ్ళనే సమాజంలో దొంగలుగా ట్రీట్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి ఆలోచన వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన శక్తితోటి దాన్ని మార్చుకుంటారు. వీళ్ళు మార్చుకోవడం కష్టం. అవును. దీన్నే అంటారు, అంటే ఏదైతే బలంగా వాళ్ళు చూపించకుండా దాచుకున్నారు కదా, దీన్నే ఒక బిహేవియర్ ప్రాబ్లం అంటారు సార్. దీన్ని ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్, దీన్నే క్లిప్టోమానియా అంటారు అనమాట. అయితే ఈ క్లిప్టోమానియా అంటే ఏంటంటే వీళ్ళకి ఆ వస్తువును చూసినప్పుడు లేదంటే ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని తీసుకునే వరకు లోపల ఒక రకమైన యాంగ్జైటీ, టెన్షన్ ఉంటుందన్నమాట. అంటే చిన్నపిల్లాడికి బాగా ఇష్టమైన ఐస్ క్రీమ్ ముందలు పెట్టి తినకూడదని కాలు చేతులు పట్టుకుంటే ఎట్లుంటుందో అట్లాంటి బిహేవియర్ వీళ్ళకి ఉంటుంది అనమాట. అంటే వాడికి బాగా ఇష్టం దాన్ని తినాలని, కానీ తిననీయకుండా మనం పట్టుకుంటాం. సేమ్ ఈ క్లిప్టోమానియా ఉన్న వాళ్ళు కూడా ఒక రకమైన మెదడులో యాంగ్జైటీ తిరుగుతుంటుంది వీళ్ళకి. అంటే దాన్ని తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకునే వరకు వాళ్ళకు మనసు కుదురుగా ఉండదు అనమాట. అంటే అంత టెన్షన్గా, అంత యాంగ్జైటీగా ఉంటారు అనమాట. సో దీని ద్వారా ఏమైతుందంటే వాళ్ళకి తెలియకుండానే ఆ టైంలో వాళ్ళు దాన్ని తీసేసుకుంటారు అనమాట. ఎగ్జాంపుల్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్కి వెళ్తాం. ఆ రెస్టారెంట్లో మొత్తం తిన్న తర్వాత బిల్ ఇచ్చిన తర్వాత మనకు సోంపు ఇస్తారు కదా సార్, అది తీసుకుంటారు. అయినా కూడా ఇప్పుడు సోంపు మహా అంటే ₹1, ₹2 ఉంటుంది. కానీ ఆ హోటల్ బిల్ మనకు దాదాపు 1000-2000 పైన అయి ఉంటుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఆ సోంపు తీసుకొని మళ్ళీ టిష్యూ పేపర్ పట్టుకొని బయటకు వస్తుంటారు. అంటే వాళ్ళు చెయ్యాలని చేయరు. అవును. అదొకైతే స్పూన్ తీసుకుని వచ్చేస్తారు రెస్టారెంట్ నుంచి. అదే ఈవెన్ మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవా అది కొనుక్కోవడానికి, ఆ సోంపు కొనడానికి, ఆ చిన్న స్పూన్ కొనడానికి డబ్బులు లేదా అంటే ఖచ్చితంగా ఉంటాయి. సైకలాజికల్ డిజార్డర్ అది. అంటే అది బిహేవియర్ ప్రాబ్లం అనమాట. అంటే వాళ్ళు ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా వాళ్ళకి చెప్పాను కదా, ఒక రకమైన యాంగ్జైటీ ఉంటుంది. ఆ పని చేసే వరకు వాళ్ళకు మనసు కుదురుకుండదు అనమాట. ఈవెన్ సేమ్ ఇలాంటి ప్రాబ్లమే రెస్టారెంట్ లో వేస్తాం. అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది పెద్ద అయిన తర్వాత కూడా అదే వస్తుంది. ఈవెన్ పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా బిహేవియర్ ఉంటుంది, అంతే ఉంటుంది. మళ్ళీ ఇంకో లాజిక్ ఏంటంటే వీళ్ళే దొంగతనం చేస్తారు, అంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక దొంగతనం చేస్తారు. మళ్ళీ దొంగతనం చేసిన తర్వాత మళ్ళీ బాధపడేది కూడా వీళ్ళే అనమాట. అంటే అదొక రకమైన డిఫరెంట్ బిహేవియర్ అనమాట, డిఫరెంట్ సైకలాజికల్ డిజార్డర్ అనమాట. సేమ్ ఇదే ప్రాబ్లం ఉన్న వాళ్ళు హస్బెండ్ జేబులో నుంచి వైఫ్ డబ్బులు తీసుకోవడం, సేమ్ ఈవెన్ ఇప్పుడు హస్బెండే కదా ఆటోమేటిక్గా డబ్బులు అడుగుతూ ఇస్తారు, అయినా కూడా వీళ్ళు తీసుకుంటుంటారు అనమాట. అంటే వాళ్ళ బిహేవియర్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు అనమాట. నెక్స్ట్ సేమ్ అట్లాగే ఇప్పుడు ఈవెన్ మాకు జ్యువెలరీ షాప్ ఉంది సార్. మామూలుగా కొంతమంది కస్టమర్స్ వచ్చినప్పుడు నోస్ పిన్స్ వేస్తారు చిన్న చిన్నగా, వాళ్ళు కొనగలుగుతారు, వాళ్ళు చూడడానికి చాలా రిచ్ కిడ్స్ ఉంటారు, అయినా కూడా పట్టుకొని కొన్నింటిని వేళ్ళ మధ్యలో పెట్టుకోవడం, ఇట్లాంటి బిహేవియర్ వాళ్ళు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయింది అనమాట. ఇదేంటంటే వాళ్ళు చేయాలని చేయరు, వాళ్ళు కొనుక్కోగలుగుతారు, కాకపోతే అదొక బిహేవియర్ ప్రాబ్లం అనమాట. ఎలా వంశీ గారు, అంటే దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే చాలామంది పిల్లలకి చిన్నగా ఉన్నప్పుడే ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే ఆ పేరెంట్స్ ఏం చేయాలంటే పిల్లల్ని తన పక్కకు కూర్చోబెట్టుకోవాలి. అంటే వాళ్ళకి సరైనటువంటి ఎన్విరాన్మెంట్ ఏది దాని మీద దృష్టి పెట్టి వాళ్ళని పక్కకి తీసుకొని, మనం ఇంతకుముందు ఒక వీడియో చేసాం సార్, విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్ అని. దానివల్ల జరిగే నష్టాలు ఏంటో వాళ్ళు విజువల్ పర్సన్ అయితే చూపించండి, ఆడిటరీ అయితే చెప్పండి, కైనెస్థెటిక్ అయితే ఆ ఫీల్ తోటి, ఆ బాధ ఎమోషన్ తోటి పేరెంట్స్ దాన్ని ఎక్స్ప్రెస్ చేయండి. వాళ్ళకి ఇంకొకసారి దొంగతనం చేయకూడదు అనే ఆలోచనను కొంతవరకు తగ్గించవచ్చు అనమాట. ట్రూ అండి. అంటే మరి ప్రీవియస్ వీడియోలో ఒక మాట అన్నారు, కొంతమంది పిల్లలకి మనం చెప్తే విని అర్థం చేసుకొని మనసు లోపలికి తీసుకొని అది ఫర్దర్గా చేయకుండా ఉండటానికి అవకాశం ఉండేలా తీసుకుంటారు. కొంతమందికి కొన్ని విజువల్స్ చూపించి దీనివల్ల జరిగేటువంటి నష్టాలు ఏంటి, ఇలా జరిగితే ఏ విధంగా అనర్థాలు జరుగుతాయి, పెద్ద అయిన తర్వాత కూడా ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది కొన్ని విజువల్స్ చూపించి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అందులో కొన్ని దొంగ పోలీస్ ఆట ఆడేటప్పుడు ఎవరు దొంగ ఎవరు పోలీస్ అనుకున్నప్పుడు జనరల్ మనం సినిమాలు చాలా చూస్తూ ఉంటాం. సో తర్వాత అంటే స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు దొంగ చివరికి ఎప్పటికైనా సరే దొంగ దొరుకుతాడు, దాంతోపాటు అది లీగల్గాను కరెక్ట్ కాదనేటువంటి విషయాన్ని అర్థమయ్యేలా మనకు చూపిస్తారు. కాబట్టి సో విజువల్లో అది చూపించడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని మన సైడ్ నుంచి కనుక మన పిల్లలకు చెప్పగలిగితే బెటర్గా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి ఎలానంటే కైనెస్థెటిక్ అంటారు, అంటే వాళ్ళని మన ఇంట్లో కూర్చోబెట్టుకొని చెప్పుకోలేము, లేదా ఎక్కడైనా కూర్చొని విజువల్
చేసి చెప్పుకోలేము. బట్ కొన్ని ప్లేసెస్ దగ్గర కూర్చోబెట్టి చెప్తే డెఫినెట్గా వింటారు. అంటే అక్కడ కాకుండా ఇంకక్క వేరే చోట ఎక్కడైనా సరే సో కూర్చోబెట్టి బాబు ఇది అని చెప్పేసి ఎడ్యుకేట్ చేస్తే డెఫినెట్గా కొంత మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ ప్లేస్ దగ్గరే పలానా రోజు పలానా టైంలో మా ఫాదరో మా మదరో నాకు ఇది చెప్పారు అనే గైడ్ చేశారు, ఎడ్యుకేట్ చేశారు అనేటువంటి విషయం తెలుస్తుంది. సో దానివల్ల బిహేవియర్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అవును. సో లేదు మరీ ఎక్స్ట్రీమ్ ఉంది, ఆ పిల్లలు ఎందుకన్నా మాకు ఆ సెన్స్లో వెళ్ళిపోతూ ఉన్నాము, దానికి ఒక పర్టికులర్గా ఎవరన్నా థెరపీ లాంటిది ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కనుక మీకు ఉంటే మే 1 నుంచి అయితే మన వంశీ గారి క్లాసెస్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. 15 days క్లాస్ ఉంటుందండి. అందులో బ్రెయిన్ పవర్ గురించి, మెమరీ పవర్ టెక్నిక్ గురించి, ఫినాన్షియల్ నాలెడ్జ్ గురించి, అండ్ దాంతోపాటు ఏదైనా లెర్నింగ్ డిజబిలిటీ ఉంటే ఆ లెర్నింగ్ డిజబిలిటీలో అది కూడా కొంతమందికి రాయటం సరిగా రాదు, కొంతమందికి చదవటం సరిగా రాదు, కొంతమందికి కాన్సన్ట్రేషన్ సరిగా కుదరకపోవచ్చు. సో దానికి సంబంధించింది కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరుగుతుందన్నమాట. ఆ 15 days క్లాసు, దాంతోపాటు ఇంకో 15 days యాక్టివిటీ ఉంటుంది, అది పేరెంట్స్ తోటి కలగలిపి ఉంటుంది. సో ఆ కోర్స్ కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే మీ పిల్లలతో పాటు మీరు వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి. అయితే అందులో ఫినాన్షియల్ నాలెడ్జ్ కూడా ఇంక్లూడ్ చేశారు. అంటే చిన్నప్పుడే పిల్లలు గోల్డ్ ఎలా హ్యాండిల్ చేయాలి, అంటే ఎక్కడి నుంచి ఏ విధంగా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఫినాన్షియల్గా ఎడ్యుకేషన్ లోన్స్ అనేవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేటువంటి విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది. సో అది కూడా ఎలా తెలుసుకోవాలి, చదువుతున్నప్పుడు అర్నింగ్ సోర్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, సేవింగ్స్ ఎలా డెవలప్ చేయాలి అనేటువంటి నాలెడ్జ్ కూడా ఉంటుంది. సో వీటితో పాటు చాలా యాక్టివిటీస్ కూడా ఉంటాయి. కాబట్టి ఆసక్తి కలిగిన వారు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. బ్యాచెస్ అయితే పొద్దున ఒక బ్యాచ్ ఉంటుంది, ఈవినింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది. ఆ రెండిట్లో మీకు ఏది కంఫర్ట్ అయితే కంఫర్ట్లోకి ఆ కంఫర్ట్ బ్యాచ్లోకి మీ పిల్లల్ని జాయిన్ చేయించవచ్చు. అట్ ద సేమ్ టైం సమ్మర్ కాబట్టి దానికి తగ్గట్టే ఆయన కొన్ని యాక్టివిటీస్ని ఇవ్వడం జరిగింది. సో ఈ 2 batchesలో 500 members తోటి ఆయన చేసుకుని ముందుకు వెళ్తున్నారు. ఆ 500 membersలో మీరు మీ పిల్లలతో పాటు ఉండాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. సార్ జనరల్గా మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే ఎవరైనా థెరపీస్ కోసం తీసుకోవచ్చా? ఎస్ సార్, ఎవరికైనా థెరపీ కావాలంటే కూడా ఇక్కడ స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ చేస్తే మా టీం మిగతా డీటెయిల్స్ అందిస్తుంది సార్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి అలా ఎవరైతే విజువల్ ఆడిటరా కైనెస్టిక్గా అబ్జర్వ్ చేసి వాళ్ళకు ఆ రకంగా అర్థమయ్యేటట్టు ప్రతి పేరెంట్ కూడా చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి పేరెంట్స్ ఏమన్నా అంటే పిల్లలు నిజాయితీగా చేసిన పనుల్ని అప్రిషియేట్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లేడీస్ కార్నర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అంటే పిల్లల ముందు దాన్ని ఎంకరేజ్ చేయకుండా, ఈవెన్ అది చిన్నదే ఉండొచ్చు, ఒక లిప్ బామ్ ఉండొచ్చు, లేకుంటే నెయిల్ పాలిష్ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, దాన్ని నిజాయితీగా పిల్లలు అక్కడే చెప్పినప్పుడు దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం, అది పిల్లల ముందు చేస్తే నేను చేసేది తప్పు, ఇలా చేయకూడదు అనేది పిల్లల లోపల నాటుకుపోతుంది. మళ్ళీ ఒకసారి అలాంటి బిహేవియర్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తలేరు మా వాళ్ళు, అంటే నేను చేసే తప్పు అని వాళ్ళు బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతారు. సో నెక్స్ట్ వచ్చేసి పిల్లలు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి సార్. ఎందుకంటే పిల్లలు తెలియకుండా అలాంటి దొంగతనానికి అలవాటు పడే క్రమంలో మనం ఆ వస్తువుని దొంగలించినప్పుడు ఆ షాప్ మెయింటైన్ చేసే వాళ్ళకు ఎంత నష్టం వస్తుందనేది ప్రతి పేరెంట్ కూడా కూర్చోబెట్టుకుని పిల్లలకు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ కష్టార్జితాన్ని మనం దొంగిలిస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేసి, వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఆ వస్తువుని తీసుకురావడానికి వాళ్ళు కూడా డబ్బులు ఎంతో పెట్టారు. అలాంటప్పుడు మనం తీసుకొని వస్తే వాళ్ళకు నష్టం చేసిన వాళ్ళం అవుతామని పేరెంట్స్ చెప్పాలన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దగ్గర కూర్చోబెట్టుకొని ఇలాంటి చెప్పినప్పుడు మాత్రమే పిల్లలకు అర్థమవుతుంది. మనం చెప్పకుండా వదిలేస్తే వాళ్ళు దాన్ని అలాగే కంటిన్యూ చేస్తారనమాట. ఓకే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి వాంట్కి నీడికి తేడా తెలపాలి సార్. వాంట్ అంటే కోరిక, అది ఎవరికైనా నష్టం అవుతుందా లాభం అవుతుందా ఆలోచించకుండా వాళ్ళకి ఏది కావాలంటే అది తీసుకుంటారు, దాన్ని మనం దొంగతనం అంటారు. నీడ్ అంటే వాళ్ళకి అవసరమైంది స్వయంగా వాళ్ళు కష్టపడి డబ్బులు సంపాదించి కొనుక్కునేదే నీడ్, అంటే వాళ్ళకి అది అవసరమని. ప్రతి పేరెంట్ కూడా పిల్లలకి చెప్పాలన్నమాట వాంట్కి నీడ్కి తేడా ఏంటి. వాంట్ చేయడం వల్ల వేరొకరికి ఇబ్బంది కలుగుతుంది, నీడ్ అంటే స్వయంగా నువ్వు డబ్బులు సంపాదించి నువ్వు కొంటావు. ఇలాంటి విషయాన్ని ప్రతి పేరెంట్కి చెప్పాలి. ఇంకా ముఖ్యంగా ప్రతి పేరెంట్ కూడా చిన్నగా ఉన్నప్పుడే ఒకటి చెప్పాలి, మనదైన వస్తువుని ఎలా చూసుకోవాలి, మనది కాని వస్తువు వేరొకరి నుంచి మనం సహాయం తీసుకుంటే తిరిగి వాళ్ళకి ఎలా ఇవ్వాలి. అంటే మనం దొంగిలించకూడదు, కానీ ఆ వస్తువుని వాళ్ళదిగా భావించి ఎక్కడున్నటువంటి వస్తువుని అక్కడే పెట్టాలి అన్న కాన్సెప్ట్ని పేరెంట్స్ పిల్లల మెదడులో వేస్తే వాళ్ళకు ఇంకొకసారి అలాంటి బిహేవియర్ చేసే అవకాశం ఉన్నా వాళ్ళు చేయకుండా ఆగిపోతారు. వెరీ గుడ్ సొల్యూషన్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.